హాయ్ అండి. మొన్న నేను ఒక వీడియో చేసినప్పుడు పెద్దవాళ్ళందరూ ఇన్సూరెన్సులు తీసుకోవాలి. అది చాలా అవసరం. మన పిల్లలు మన వెనకాల ఉన్నా లేకపోయినా డ్రైవర్లు, పనివాళ్ళు తీసుకెళ్ళి మన ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చేస్తే హాస్పిటల్ వాళ్ళే జాయిన్ చేసుకుని చక్కగా ఇన్సూరెన్స్ కంపెనీ వాడే ప్రతి 10 నిమిషాలకి, పావుగంటకి మనం ఏఐజీ హాస్పిటల్‌లో చేరినా కూడా, ఏఐజీ హాస్పిటల్‌లో హైదరాబాద్‌లో చేరినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఫోన్ చేస్తాడు. ఇవాళ పేషెంట్కి ఏ మందు ఎక్కిచ్చారు, ఏ సిలైన్ పెట్టారు, ఏం చేస్తున్నారు మీరు, అది నాకు పెట్టండి అంటే నర్సులు మనకి సిలైన్ ఎక్కించగానే వెంటనే అది ఇన్సూరెన్స్ కంపెనీకి ఫార్వర్డ్ చేసేయాలన్నమాట. మనకి ఏ జబ్బు ఉంది, ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఈ జబ్బుకి ఈ మందులు అవసరమా కాదా అనేది కూడా ఇన్సూరెన్స్కి వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే నేను రియల్గా ఉండి చూశాను కాబట్టి అది నాకు తెలుసు. ఇన్సూరెన్స్లు కూడా అన్నీ బాగోలేదండి అని ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు. కరెక్టే. చూసుకుని మంచివి చూసి సెలెక్ట్ చేసుకుని ఇన్సూరెన్స్లు కట్టుకోండి. ఇన్సూరెన్స్ కొన్ని వెంటనే క్లెయిమ్ ఇవ్వకపోయినా మనం బిల్లులు పెట్టుకుంటే పాపం తర్వాత అయినా ఇస్తున్నారు. కొన్ని అవి కూడా చేయట్లేదు, ఇవ్వట్లేదు. పెద్దవాళ్ళని చేర్పించేటప్పుడు బీపీ ఉందా, షుగర్తో కానీ హైలో ఉండి జాయిన్ అయితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి. అందుకని మీరు చేర్పించేటప్పుడు పేషెంట్కి మోషన్స్ అవుతుంటే మోషన్స్ అని చెప్పండి, లేదు వామిటింగ్స్ అయితే వామిటింగ్స్, ఫీవర్ అయితే ఫీవర్ అని చెప్పండి. వెళ్ళంగానే బీపీ ఎంత ఎక్కువ ఉంది, షుగర్ ఎంత ఉంది అని చెప్పంగానే వాళ్ళు బీపీ షుగర్లతో జాయిన్ అయ్యారు కాబట్టి ఇన్సూరెన్స్ ఇవ్వలేము అని చెప్తున్నారు కొన్ని. అందుకని చూసి జాయిన్ చేయండి. జాయిన్ చేసేటప్పుడు అన్నీ తెలుసుకోండి. ఇన్సూరెన్స్ వాళ్ళని మెలకువలు కనుక్కోండి, వాళ్ళకి ఫోన్ చేసి ఏదైతే హాస్పిటల్లో చేర్పించేవాడు మేము ఏం చెప్పాలి, ఏం చేయాలి అంటే వాళ్ళు అన్నీ పాపం వివరంగా చెప్తారు ఆన్లైన్లో మనకి. ఇన్సూరెన్సులు కంపల్సరీగా పెద్దవాళ్ళు కట్టుకోవాలి కూడా, కట్టుకోండి. అర్థమైందా? అది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా?